చూపు ఈ నవ్వు కోసమే నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్న మావయ్య. గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు, భయం, బాధ మొత్తం అంతా మిమ్మల్ని చూడగానే మేఘంలా కరిగిపోయింది. నీకు మేఘంలా కరిగిపోయింది కానీ మీ అత్తయ్య కంట్లో వర్షంలా మారినట్టుంది. నేను ప్రాణాలతో తిరిగొచ్చింది ఈ కన్నీటిని చూడ్డానికి కాదు, నీ నవ్వులు చూస్తూ బ్రతకటానికి. ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నా హెల్త్ కొంచెం సెట్ అవగానే గుడులన్నీ తిప్పేస్తావేమో. మీరేం తిరగక్కర్లేదు, ప్రశాంతంగా ఇంట్లో రెస్ట్ తీసుకోండి చాలు. ఏం మొక్కుకోలేదు అంటే దేవుణ్ణి తిట్టుకున్నావన్నమాట. తిట్టుకోలేదు, మొక్కుకోలేదు. ఎందుకంటే మీకేం కాదని ధైర్యంగా ఉన్నాను. అందరికీ అదే చెప్పాను. కావాలంటే ఉషను అడగండి. అవును మావయ్య, అందరికంటే ధైర్యంగా అత్తయ్య ఉన్నారు. 30 ఏళ్ళు మనసులు కలిసిన కాపురానికి బయట సాక్ష్యం ఎందుకమ్మా? నీ అత్తయ్య గురించి నాకు తెలీదా? పైకి మాత్రం హడావిడి ధైర్యం నటిస్తుంది. ఇప్పుడు చూడు, మొగుణ్ణి హాస్పిటల్ బెడ్ మీద చూడగానే చిన్న పిల్లలా ఎలా ఏడుస్తుందో. ఇది ఏడుపు కాదు, మిమ్మల్ని ఇలా ఆరోగ్యంగా చూస్తున్నందుకు సంతోషం. ఓహో, ఆనంద బాష్పాలన్నమాట. అమ్మా ఉషా, నీ అత్తయ్యకి తెలియటం లేదు కానీ ఈ గుండె తనదేనమ్మా. దీని జోలికి రావాలంటే యముడికి కూడా భయమే. అవును, కిరణ్ ఎక్కడా? ఆయన స్టూడియో నుంచి బయలుదేరారు మావయ్య, వచ్చేస్తూ ఉంటారు. ఓ, మరి తరుణ్? డాక్టర్తో మాట్లాడుతున్నారు మావయ్య. మీ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అవ్వడం ఈ ఏజ్లో చాలా రిస్క్. మళ్ళీ ఇలాంటి ప్రమాదం రావాలని కోరుకోవడం లేదు, కానీ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. జనరల్గా ఇవన్నీ ఆఫీస్ వాళ్ళే చూసుకుంటారు డాక్టర్. ఏమైందో డీటెయిల్స్ నేను కనుక్కుంటాను డాక్టర్. ఒక జర్నలిస్టు ఎలా బిహేవ్ చేయాలో తెలియనోడు నన్నెలా కమెంట్ చేస్తాడు? ఇంకా పాటలు పాడడానికి నీకు సిగ్గులేదా అని నన్నెలా అడుగుతాడు? ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన అవమానం ఇండస్ట్రీ మొత్తం స్ప్రెడ్ అయింది. వీడు ధైర్యంగా నా ముందుకొచ్చి మాట్లాడాడు. ఇలా మాట్లాడని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? నా వెనక వాళ్ళకి తోచినట్టు ఏమేం మాట్లాడుకుంటున్నారు అని తలుచుకుంటుంటేనే కోపం కంట్రోల్ అవడం లేదు. అలాంటప్పుడు తలుచుకోవడం ఎందుకు? చూడండి, మనం ఎదిగినప్పుడు పొగిడే వాళ్ళు ఉన్నట్టే పడిపోయినప్పుడు నవ్వే వాళ్ళు కూడా ఉంటారు. అందర్నీ పట్టించుకుంటూ పోతే జీవితం సుడిగుండంలో పడిన నావల అర్ధాంతరంగా నాశనమవుతుంది. అదే మనల్ని మనం నమ్ముకుంటే తెరచాప కట్టిన పడవల అనుకున్న లక్ష్యం వైపు చేరుకుంటాం. నువ్వు చెప్పే మాటలు వినడానికి బాగుంటాయి, ఓదార్చడానికి పనికొస్తాయి తప్ప ప్రాక్టికల్ గా నాకు సపోర్ట్ గా మారడం లేదు. నేను కెరీర్ కోసం ఎంత కష్టపడుతున్నా, ఎన్నిసార్లు బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నా, కిందకి లాగేవాళ్ళు, నీ లిరిక్స్ తో కంపేర్ చేసి కమెంట్స్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళనే పట్టించుకోవద్దా అంటున్నాను. ఉలి దెబ్బలకి భయపడితే రాయి శిల్పంగా మారదు కదండి. ఎదుటి వాళ్ళ నోరు అదుపులోకి రావాలంటే అదృష్టమే కాదు, టైం కూడా కలిసి రావాలి. ఎవరో ఏదో అన్నంత మాత్రాన మీ టాలెంట్ తగ్గిపోదు. వాళ్ళ మాటలు మనసులో పెట్టుకుని మీ కాన్ఫిడెన్స్ ని దూరం చేసుకోవద్దు. మిమ్మల్ని నేను నమ్ముతాను,
మీరు మీ కెరీర్ని నమ్మండి, అంతా మంచి జరుగుతుంది. కానీ ఆ మాటని, నీ నమ్మకాన్ని నా గెలుపుగా ఎంతవరకు వాడుకుంటానో అర్థం కావడం లేదు. ఏమండి, నాకు నమ్మకం ఉందని చెప్తున్నాను కదా, ఇంకా అనుమానాలు ఎందుకు? కిరణ్ గారు పాడితే చాలు ఏ లిరిసిస్ట్ రాసిన పాటైనా అద్భుతంగా ఉంటుందన్న టాక్ వస్తుంది. ఈ టెన్షన్లో పడి అడగడం మర్చిపోయాను. సర్జరీ పూర్తయిందా? ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? బానే ఉన్నారు. నేను చూడ్డానికి వెళ్తే నాతో చాలా సంతోషంగా మాట్లాడారు. మావయ్య మాటలు చూస్తూ అత్తయ్య బాధ మొత్తం పోయి చాలా రిలాక్స్ అయిపోయారు. మావయ్య గారు మిమ్మల్ని అడిగారు. స్టూడియోలో అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్లారని చెప్పాను. అనవసరంగా వెళ్ళాను ఉషా. నీతో వచ్చుంటే అవమానం, ఆవేశం ఏది ఉండేది కాదు. నాన్న సర్జరీ బాగా జరిగినందుకు సంతోషంగా ఉండేవాణ్ణి. నేను కూడా నాన్నతో మాట్లాడేవాణ్ణి. ఆ జర్నలిస్ట్తో గొడవ అవుతుందని మీరు మాత్రం ఊహించారా? ఇదే కాదు ఉషా, నా కెరియర్కి సంబంధించి నేనేది ఊహించలేకపోతున్నాను, కోరుకున్నదేది సాధించలేకపోతున్నాను. అబ్బా వద్దండి, మళ్ళీ స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేయడం లేదు, దీనికి ఎండింగ్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నాను. పరిస్థితుల ప్రభావమో నా ప్రవర్తన వల్ల తెలియదు కానీ నాలో వచ్చిన మార్పులు నాకే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదన్నా ప్రాబ్లం వస్తే తెలివిగా డీల్ చేసే కిరణ్ పోయి కోపంగా రియాక్ట్ అయ్యే కిరణ్ వచ్చాడు. చిన్న చిన్న విషయాలకి చిరాకు వస్తుంది. నీ మీద ప్రేమ ఉన్నా కూడా కంట్రోల్ తప్పి సీరియస్ అయిపోతున్నాను. అసలు నాకేమవుతుందో నాకే తెలియడం లేదు. నిజమైన జర్నలిస్ట్ లా చాలా బాగా యాక్ట్ చేసావు సూరి. నాదే ఉంది మేడం, అంతా మీ ట్రైనింగే కదా. చెప్పింది చెప్పినట్టు పర్ఫెక్ట్ గా చేసావు. అందుకే కిరణ్ కోపంతో ఊగిపోయాడు. అది లాస్ట్ డైలాగ్ వేసావు చూడు, అది ఇంకా హైలైట్. అంటే ఆ కిరణ్ రెచ్చగొట్టడానికి మా నాడింగే మేడం. వెరీ నైస్. నీ పర్ఫార్మెన్స్ కి మెచ్చి ముందిచ్చిన డబ్బు కన్నా ఇంకా ఎక్కువ పంపిస్తున్నాను. ఎంజాయ్ చేసుకో. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు కిరణ్ కి కనిపించకు. అలాగే మేడం. పల్లవి, ఇదేంటి ఏడుపు మొహం పెట్టుకుని వచ్చింది? అక్కడే ఆగిపోయావే, రావుషా. నీతో మాట్లాడాలని వచ్చాను. నువ్వు రావడం ఎందుకు? ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. అవసరం నాది, అందుకే రాక తప్పలేదు. అవసరమా? ఏమైంది ఉషా? ప్రాబ్లం ఏంటి? ఆయన కెరీర్ గురించి బాగా డిస్టర్బ్ అవుతున్నారు. వచ్చిన ప్రతి అవకాశం అవమానాన్ని మిగులుస్తుందే తప్ప భవిష్యత్తుకి ఆధారం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకి చిరాకు, కోపం చూపిస్తున్నారు. చాలా మూడీగా ఉంటున్నారు. ఒక్కోసారైతే ఈ పాటలు పాడటం ఆపేసి వేరే జాబ్ చూసుకుంటే బాగుండేదని మాట్లాడుతున్నారు. నో, అలా ఎలా ఆలోచిస్తారు? అది కరెక్ట్ కాదు. నేను కూడా అదే చెప్తున్నాను పల్లవి. ఇష్టపడి ఎంచుకున్న దారిలో కష్టాలు ఎదురైనప్పుడు తట్టుకుని నిలబడితేనే కదా గమ్యం చేరుకుంటాం. ఆ విషయం ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన మారాలి. పాత కిరణ్లా అవ్వాలంటే అది నీ వల్లే సాధ్యం పల్లవి. నా వల్ల? అవును పల్లవి. ఆయన పాడిన ఫస్ట్ పాట ప్రమోట్ చేయడం దగ్గర నుండి ఓవర్ నైట్ స్టార్ సింగర్ అవ్వడంలో నీ హెల్ప్ చాలా ఉంది. ఎన్నో అవకాశాలు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేలా చేశావు. ఇప్పుడు కూడా ఆయన్ని అలానే ఎంకరేజ్ చేయాలి. ఒక్క పాట హిట్ అయితే చాలు, కోపం, చిరాకు అన్నీ పోయి కెరీర్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆయన్ని మనసారా నవ్వుతూ చూసి చాలా రోజులైంది. ఆ నవ్వుని నువ్వే తిరిగివ్వాలి. ఆయన జీవితంలో వెలుగుకి
నువ్వే కారణం కావాలి. ఇక నుండి ఆయన బాధ్యత నీదే. తప్పకుండా ఉషా, నేను మీ లైఫ్లోకి వచ్చిందే దానికోసం. నేను కష్టాల్లో ఉంటే నువ్వు కిరణ్ ఎన్నోసార్లు సపోర్టుగా నిలబడ్డారు. నువ్వైతే ఒక అక్కలా బాధలో ధైర్యం చెప్పావు. ఇది మీ రుణం తీర్చుకునే అవకాశం అనుకుంటాను. కిరణ్ అభిమానిగా అతని కెరీర్ని నేను మారుస్తాను. థ్యాంక్స్ పల్లవి. నువ్వు కాదు, నీ మొగుణ్ణి నా చేతుల్లో పెడుతున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. హార్ట్ స్ట్రోక్ ని కూడా తట్టుకుని నిలబడిన గుండె ముందు ముందు తగలబోయే సన్ స్ట్రోక్లకి ఆగిపోతుందిలే డాడ్. ఏంటమ్మా మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? ఎంత కాదనుకున్నా ఆయన మీ మావయ్య కదా. కాదనుకున్నారు కాబట్టే కేర్లెస్ గా మాట్లాడుతున్నాను. పౌరుషంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోజే ఆ బంధాలు తెగిపోయాయి. అందుకే సెంటిమెంట్స్ లేవు, సింపతిలు లేవు. సంజయ్ ఇంట్లోనే ఉన్నాడా? ఎక్కడికి వెళ్తాడు? అయితే ఫ్యామిలీ ఫోటోను చూసి ఏడవడం, లేదంటే గతాన్ని తలుచుకొని పెగ్గులేయడం. అంతకు మించి వేరే పని లేదు. అప్పుడప్పుడు ఇంత చేతగాని వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది. ఆ మనిషి బుద్ధి పద్ధతి కన్నా వెనుకున్న ఆస్తి అంతస్తే ముఖ్యం. ఆ ఒక్క ఆశతోనే అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాను డాడ్. అది సరే గాని మీ ఆయనతో ఫోన్ మాట్లాడుతుండగానే తేజ గుండుపోటు వచ్చి పడిపోయాడంట కదా? హో అవునా? శుభలేఖ విసిరి పారేసి చెల్లి నిశ్చితార్థానికి అన్నని దూరం చేశాను. అది తెలియని నా మొగుడు నాన్నతో ఫైట్ చేసి చావంచుల వరకు తీసుకెళ్లాడన్నమాట. ఓహో, అంటే ఈ ప్రమాదం వెనక ఇండైరెక్ట్ గా నీ ప్రమేయం కూడా ఉందన్నమాట. లేకుండా ఎలా ఉంటుంది డాడ్? నన్ను అవమానించిన ప్రతి మాటకి, వాళ్ల నాశనానికి నా వంతు కృషి చేస్తూనే ఉంటాను. నా చేతిలో కీలుబొమ్మని ఉసుగొల్పుతూనే ఉంటాను. జాగ్రత్తమ్మా, నీ మొగుణ్ణి మరీ తక్కువ అంచనా వేయకు. తలుపులు మూసు కొడితే పిల్లి కూడా పులవుతుందంటారు. అంత సీన్ లేదు డాడ్. నా మొగుడు మురిపాలకి లొంగే పిచ్చి పిల్లి. పులిలా మారడం కాదు కదా, పులి వేషం కూడా వేయలేడు. రింగ్ మాస్టర్వి, కింగ్ మేకర్వి, నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. కింగ్ మేకర్ని కాదు డాడ్, కాబోయే సోలో క్వీన్ని నేను. నేను అనుకున్న టార్గెట్ కి చాలా దగ్గరలో ఉన్నాను. నన్ను ఆపడం ఎవ్వరి తరం కాదు. సంజయ్, సంజయ్! వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? సంజయ్! సంజయ్! నేను మళ్ళీ కాల్ చేస్తాను డాడ్. సంజయ్! 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 ఏయ్, ఇలా ఉన్న పబ్లిక్ ప్రాపర్టీ అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు పర్మిషన్ లేకుండా వస్తున్నావు? అసలు నీకు ఇంట్లోకి ఎంట్రీయే లేదు, అయినా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావు? ఇక్కడ చాలా మందికి భూమి మీదకే ఎంట్రీ లేదు, అయినా బ్రతకడం లేదా, బాధ పెట్టడం లేదా? రై, గొడవ పెట్టుకోవడానికి, అరిచి అల్లరి చేయడానికి నీకు వేరే చోటు దొరకలేదా? నీ ఫ్రస్ట్రేషన్, చిరాకు స్టేషన్లో చూపించుకో, మా మీద కాదు. ఎప్పుడు పడితే అప్పుడు నా ఇంటికి వస్తాను, గొడవ పడతాను అంటే సహించేది లేదు. నువ్వు సహించేదేంట్రా? అసలు నీ మొహం చూడటానికే నాకు ఇష్టం లేదు. అయినా సరే, నువ్వు చేసిన తప్పుకి సైలెంట్ గా ఉండలేక, ఫోన్ చేసి తిట్టలేక డైరెక్ట్ గా వచ్చాను. ఇంకెంతకాలం గతాన్ని తవ్వుకుంటారు? ఇప్పుడు మీ బ్రతుకు మీరు బతుకుతున్నారు, నా బతుకు నేను బతుకుతున్నాను. బతకడం కాదురా, నువ్వు నాన్న చావు కోరుకున్నావు. నీ మాటల వల్ల నాన్నకి గుండెపోటు వచ్చింది. నువ్వు చేసిన పనికి ప్రాణాలు పోయేంత పనైంది, ప్రాణాలు పోయేంత పనైంది, ప్రాణాలు పోయేంత. ఏంట్రా నువ్వు చెప్పేది? నాన్న గుండెపోటు వచ్చిందా? ఎందుకు రాదురా? ఈ ఇంటి గుమ్మం దాటుతున్న రోజే నాన్న గుండె ముక్కలైపోయింది. పెద్ద కొడుకు అని మా ఇద్దరికన్నా ప్రేమ ఎక్కువ చూపించినందుకు బాగా బుద్ధి చెప్పావురా. నాన్నతో ఫోన్ మాట్లాడటమే నాకు తెలుసురా, గుండెపోటు వచ్చిందని నాకు నిజంగా తెలీదు. ఇక ఆపరా నువ్వు నీ నాటకాలు. నాన్నని గుండెల మీద తన్నిన నీకు గుండెపోటు వచ్చిందని తెలియదంటే నేనెలా నమ్ముతాను? ఆస్తిని, ఆఫీస్ని లాక్కున్నావు,
అంతటితో ఆకుండా నీ చూపు ఇన్సూరెన్స్ మీద కూడా పడిందా? అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కూడా ఆస్తిలానే చూస్తున్నావంటే నువ్వు మనిషివే అనడానికి కూడా అసహ్యంగా ఉంది. ఇన్సూరెన్స్ డబ్బుతో నాన్న సర్జరీ కవర్ అవుతుందని అందరం ధీమాగా ఉన్నాం. కానీ అప్పుడే తెలిసింది ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిందని, సర్జరీ ఖర్చులు మొత్తం మేమే భరించాలని. సమయానికి డబ్బులు చేతిలో లేక ఎంత టెన్షన్ పడ్డామో, ఎంత భయపడ్డామో మాకు తెలుసు. అరే, ఇన్సూరెన్స్ గురించి నిజంగా నాకు వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. చేసిన పాపానికి తప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. కోట్ల ఆస్తి కాజేసిన నీకు జస్ట్ కొన్ని వేల రూపాయలు ఖర్చుగా కనిపించాయా? మనం కాలేజ్లో చదివే రోజుల్లో పాకెట్ మనీ కూడా ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కన్నా ఎక్కువే కదరా. అలాంటి నాన్న ప్రాణాలు రిస్క్ లో పెడతావా? నీ వల్ల అమ్మ నాన్నకి మన కుటుంబానికి కీడే తప్ప మేలు జరగదని మరోసారి ప్రూవ్ చేశావు. అయ్యిందా? ఇంకా ఏమైనా మిగిలిందా? మీ ఇంట్లో ఏం జరిగినా ఎప్పుడు సంజయ్ని బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయినా సర్జరీ ఏమీ ఆగలేదు. ఆయన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా. అయినా ఏంటి మాకు న్యూసెన్స్? ప్రమాదం లేదు కాబట్టి మాటల్లో నా ఆవేశాన్ని చూపిస్తున్నాను. లేదంటే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకడేవాణ్ణి కాదు. ఏంటి భయపెడుతున్నావా? మా నాన్న మినిస్టర్. ఒక్క ఫోన్ కొట్టానంటే చాలు నీ పై అధికారుల నుండి వార్నింగ్ వస్తుంది. నీకు సస్పెన్షన్ రెడీ అవుతుంది. మైండెడ్. నా కుటుంబంతో పోలిస్తే ఈ జాబ్ నాకు ఆప్షన్ మాత్రమే. సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా ఏది ఎక్కువ కాదు. నా కుటుంబం జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను. రేయ్, నాన్న కండిషన్ గురించి నీ భార్య అంత చులకనగా మాట్లాడుతున్నా సైలెంట్ గా ఉన్నావు చూడు. నీ చేతగాని తనానికి ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ప్రాణం పోసిన అమ్మా నాన్న ప్రాణాలు పోయినా పర్లేదనుకునే స్టేజ్లో ఉన్నావంటే నీ బ్రతుక్కి అర్థమే లేదు. నీ బ్రతుక్కి అర్థమే లేదు. నీ బ్రతుక్కి అర్థమే లేదు. పని పాట లేని వాళ్ళంతా ఇంటికి రావడం, నోటుకొచ్చినట్టు వాగడం, మెంటల్ పీస్ దూరం చేయడం అందరికిదో అలవాటైపోయింది. హలో స్వాతి, మా అమ్మ నాన్న ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయిందా? ఓకే. అమ్మ నాన్నల ఇన్సూరెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయమని చెప్పావు? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. ఇంటిని ఇంట్లో కొడుకుని వద్దనుకుని వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ లో అవసరం లేదనుకున్నాను. వాళ్ళు వెళ్ళింది కొన్ని రోజుల క్రితం, కానీ నువ్వు క్యాన్సిల్ చేయమని చెప్పింది కొన్ని నెలల క్రితం. అంటే అప్పటి నుండి నీ మైండ్లో ఏవేవో ప్లాన్స్ ఉన్నాయా? ప్లాన్స్ ఏంటి ప్లాన్స్? కలిసి ఇంట్లో ఉంటున్నప్పుడు మనుషులు వాళ్ళ పద్ధతులు తెలీదా? ఇలాంటి రోజు వస్తుందని ఊహించే ఆ పని చేశాను. ఎలాంటి రోజు? మా నాన్న గుండెపోటు వస్తుందనా? టైంకి డబ్బు అందకపోతే ప్రాణం పోతుందనా? నేను ఏం చెప్పినా తప్పు పడతావు. అందుకే సైలెంట్ గా ఉంటాను. ఏవైనా మాట్లాడుకో, ఐ డోంట్ కేర్. పెద్ద కోడలిగా పెద్దరికంగా ఉండాల్సింది పోయి మా ఫ్యామిలీకి ప్రాబ్లంగా మారతావా? రేణు ప్రేమగా కార్డు తీసుకొస్తే విసిరి పారేసి అది తెలియనివ్వకుండా అందరికీ శత్రువుని చేశావు. నాకు చెప్పకుండా ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసి దోషిగా నిలబెట్టావు. ఇప్పుడు అర్థమవుతుంది, ఈ ఇంట్లో గొడవల కారణం నువ్వే. నా వాళ్ళు నాకు దూరం అవ్వడానికి కారణం కూడా నువ్వే. నీ మాటలతో మాయ చేసి నీకు నచ్చినట్టుగా నన్ను మార్చే చేతగాని వాడిని చేశావు. కొంగుచాటు మొగుడంటే కామెంట్ అనుకున్నాను, కానీ అదే నిజం చేశావు. నన్ను చీట్ చేశావు, ఫూల్ని చేశావు. ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతావు, సెన్స్ లేకుండా మాట్లాడతావు. చెయ్యాల్సిందంతా చేసి ఎవరికి సెన్స్ లేదంటున్నావు. నేను
నువ్వు ఇలాగే తాగుతూ ఉంటావేమో అని ఆలోచిస్తూ వచ్చాను. అదే జరిగింది. ఒంటరిని చేసి నీ దారి నువ్వు చూసుకున్నావు. నాకు తోడుగా మిగిలింది మందు మాత్రమే. నువ్వింకా నా మీద కోపంగానే ఉన్నావా? చేసిన పాపం నా కోపాన్ని అంత ఈజీగా చల్లారుస్తుందా? తాగింది చాలు. ఇంతకు మించి తాగితే నీ ఆరోగ్యం ఏం కావాలి? నాశనం అయిపోవాలి. నీకు కావాల్సింది కూడా అదే కదా.